ఓకేనా? ఈరోజు ఉదయం నుంచి అఘోరి అరెస్ట్ అయిందని చెప్పేసి కొన్ని వీడియోలు రిలీజ్ అవుతున్నాయి. అయితే మరి అఘోరి అరెస్ట్ అయిందా కాలేదా, అసలు మరి అఘోరి ఎక్కడున్నాడు ఏంటి, ఒక్కసారి మనం అంటే నిన్న మొన్న అయితే మనం అఘోరి నెంబర్కి కాల్ చేస్తుంటే ఆయన అసిస్టెంట్ ఎవరు ఎత్తుతున్నారు. అసలు నిజంగా మరి ఇప్పుడు ఎవరు మాట్లాడతారు, నిజంగా అఘోరి ఎక్కడుండో ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇగో అఘోరి వర్షన్ నేను సేవ్ చేశాను. అఘోరి వర్షన్. హలో హలో, అఘోరి గారా మాట్లాడేది? ఎవరండి మీరు? నేను యాంకర్ నరేష్ రాయ్, ఎన్ఎన్ మీడియా ఛానల్. ఓకే, ఇప్పుడు అసలు మా గురువు గారు లేరండి. అరెస్ట్ అయినట్టు పొద్దు నుంచి న్యూస్లో స్ప్రెడ్ అవుతుంది. ఎక్కడ అరెస్ట్ అయ్యారు? మీకు ఎవరు చెప్పారండి అరెస్ట్ అయ్యారని? ఆల్రెడీ ఉత్తరప్రదేశ్లో అరెస్ట్ అయ్యి రాసుకుంటారా? ఆ? ఏది నచ్చితే అది రాసుకుంటారా, లేకపోతే ఎలా? ఏది నచ్చితే అది రాసుకోవడం కదా, అరెస్ట్ అయినట్టు పొద్దు నుంచి న్యూస్ వస్తుంది కదా. అసలు మీ ఛానల్ పోయినసారి డిలీట్ చేయమని చెప్పాం కదా, ఇంకా డిలీట్ చేయలేదు మీరు. ఏంటిది డిలీట్ చేసేది? వీడియోస్ దేనికి చేస్తాం డిలీట్? అసలు ఎవరు రాలేరు అసలుకి మా వీడియోస్ చేయడానికి. మీరు ఎవరు అసలుకి? మీరు ఎవరు అసలుకి? అసలు మీరెవర్రా? ఈ సనాతన ధర్మం అని చెప్పుకుంటూ ఇష్టం వచ్చినట్లు అమ్మాయిలను ఎత్తుకొని పోయి ఏమేమో చేస్తున్నారు. అసలు మీరెవర్రా? మీరందరూ చూసారా ఇవన్నీ చేయటం? చూసారా మీరు మేమేమైనా చేయటం? మీ వాడికి అంగం లేదు, మరి నువ్వు కూడా కట్ చేసుకో. నువ్వు కూడా కట్ చేసుకొని నువ్వురా, నీకు కట్ చేస్తాం ముందు. ఆ అమ్మాయిలను ఎత్తుకపోయి వేరే దేశాలకు అమ్ముతున్నారట. అమ్మాయిలతోటి మంత్రాలు తంత్రాలు చేస్తున్నారు. ఆ పిల్ల ఏం ఎత్తకపోలా, ఓకేనా? వాళ్ళు ఇష్టపూర్వకంగానే వచ్చారు. మరి ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు, వర్షిని ఒక్కతే ఎందుకు వచ్చింది? లోకంలో చాలా మంది ఉన్నారు కదా, మరి వర్షిని ఒక్కతే ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఇన్ని న్యూస్లు జరుగుతున్నా కూడా మీరు మా న్యూస్ ఎందుకు చేస్తున్నారు? మీరు చేసే ఎదవ పనులు అందరికి తెలవాలని చెప్పి చేస్తున్నాం. ఎందుకు చేస్తారు అసలుకి? మేము ఏం చేస్తాం? మీకు ఎదవ పనులే కదా. అఘోరి అని ఒక ముసుగేసుకొని ఒక జడాళ్ళుకొని అఘోరి కాదని చెప్పి తెలిపోయింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు రాకుండా ఉచ్చమోసుకుంటా తిరుగుతున్నాడు మీ అఘోరి. నువ్వు చూసావా అఘోరి కాదనుకోట? నువ్వు చూసావా? ఆ శ్రీనివాసు ఒక ముసుగేసుకొని అఘోరి అన్న ముసుగు, ఆ అమ్మాయికి కూడా ఇంకా తెలుసో లేదో కానీ ఆ అమ్మాయి ఇంకా అదే భ్రమలో ఉన్నట్టుంది. అరే నీకు ఇది ఒక్కరోజేరా టైము. ఈ రోజు కన్నా నువ్వు నీ ఛానల్ అసలు ఉండవురా. ఈ రోజు ఏం బీక్తారు అసలు? మీరు ఏం బీకలేరు. అరే తురే అంటే మాత్రం మూతి పండ్లన్నీ రాలుతాయి, అర్థమవుతుందా? అరే ఇంకా బూతులు కూడా తిట్టాల్సి వచ్చింది. ఇంకా మీకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడలేదు. సిగ్గు లేదు ఒక అమ్మాయిని తీసుకుపోయి అఘోరి అని వేసి. అరే మీ అఘోరికి ఫోన్ ఉన్నాడా? ఉచ్చ పోసుకుంటుంది మాట్లాడదాం అంటే. ఏం బిగుతావు? నీకు చేతనైంది చేసుకో. మీరేం బీకలేరు. మరి మీరేం బీకలేరు కదా. కొన్ని గంటలే నీకు టైము. నిన్ను ఏం చేస్తావో నువ్వే చూస్తావు. ఏం చేస్తావు? దా మరి ఇక్కడే ఉంటుందా నా ఆఫీస్? ఎక్కడ తెలుసా? రేపు న్యూస్ ఛానల్స్ లో, న్యూస్ పేపర్ లో నీ టాపిక్ వచ్చింది. ఏమొస్తుంది? నరేష్ అఘోర గురించి అద్భుతంగా చెప్పాడనా? ఏది వస్తుందో నువ్వే చూస్తావు. ఏం బీక్తాడు? బొచ్చు కూడా బీకలేదు. నువ్వు ఎక్కడికి పారిపోయినా సరే వెంట్రిక ఉందా? అరే నువ్వు ఎక్కడ ఉండేదో నాకు తెలుసు. నీ దగ్గర ఎంత ఎంప్లాయ్మెంట్ ఉందో నాకు తెలుసు, ఓకేనా? నువ్వు ఎక్కడ ఉన్నావో కూడా నాకు తెలుసు. చెప్పనా? ఎక్కడ ఉంటా? జూబ్లీహిల్స్ నువ్వు ఉండేది. జూబ్లీహిల్స్ అయినా చిన్న అమలాపురం అనుకున్నావు ఏంది? నాకు తెలుసురా, నువ్వు ఎక్కడ ఉన్నావో మాకు తెలుసు. నువ్వు ఈ రోజు నైట్ ఏం చేయాలి? మీ జీలో దమ్ముంటే నేను ఇదే ఆఫీస్ లో ఉంటా. నాకు భయం వేస్తుంది మీరు సెక్యూరిటీని పెట్టుకున్నా, ఏమి చేసుకున్నా కూడా ఈ రోజుకైతే రేపటికైతే నీ న్యూస్ లో ఉంటావా నువ్వు? ఏమని? అఘోరకి గుండు కొట్టించిన యాంకర్ నరేష్ అని ఉంటదా? ఏముండదా? గుండు కొట్టిస్తా మీ అఘోర, నీకు సగం, మీ అఘోరకి సగం. ఎందుకంటే మీకు అసలు ఏది అన్ని సగంగాల్లాగా మీరు అటు కాదు ఇటు కాదు, అసలు ఎటు మీరు ఏందో మీ జాతి ఏందో కూడా అర్థం కావట్లేదు. మీరు ఈ జాతికి చెందిన వాళ్ళే కాదు. నువ్వు కూడా అది కట్ చేసుకొని సగం గుండు కొట్టిస్తా, దాన్ని నీకు కూడా కట్ చేసి నీకు చేస్తారా? నీకు నైట్ కి నువ్వు రేపు మార్నింగ్ నీకు న్యూస్ లో పడతావా? ఏం పెడతావు? ఏం చేస్తారా మీరు అసలు? అమ్మాయిలు తీసుకుపోయి ఏం చేస్తున్నారు మీరు? నీకెందుకు రావండి? నీకెందుకు చెప్పాలి మేము?
అసలు నువ్వు ఎవరు అసలుకి మాకు ఫోన్ చేసి మాట్లాడడానికి? నువ్వు ఒకసారి ఎన్ఎన్ మీడియా ఛానల్ ఓపెన్ చేసి చూసారు ఆల్రెడీ, ఎన్ని వీడియోలు ఉన్నాయో ఆల్రెడీ చూసిరు మీరు. నేను ప్రతి వీడియో చూస్తున్నారు, నాకు తెలుసా విషయం. ఓకే, ఏం బీక్తారు? ఎంట్రీగా కూడా మీరు బీకలేరు. మీ ఏం బీకలేకనే పోయి అక్కడ దాక్కున్నారు. ఇక్కడ కేదార్నాథ్ అని చెప్పి ఉత్తరాఖండ్ లో, సిగ్గు లేకుండా. మీ అఘోరికి చెప్పు, నీకు అఘోరికి సగం గుండు కొట్టిస్తాను. నీ ఛానల్ నిన్ను అసలుకి నైట్కి ఉంచాం. నువ్వు ఎవరిని తెచ్చుకుంటావు, ఎవరిని పిలుచుకుంటావు, ఎవరిని భయం వేస్తుందమ్మా, భయం అవుతుంది. ప్లీజ్ నన్ను ఏం చేయకండి, చూస్తావు. ప్లీజ్ నన్ను ఏం చేయకండి, భయం వేస్తుంది. ఏం చేస్తావో నేను చూస్తున్నా. ఎర్రి పుష్ప, మరే మీ అఘోరి గాడికి చెప్పు. అరే ఎర్రి పుష్ప, అరే ఎర్రి పుష్ప ఏను, అరే ఎర్రి పుష్ప మీ అఘోరికి చెప్పు. ఆయనది ఎట్లాగూ కాల్చి ఉడబీకిరు కదా. ఇప్పుడు మీ అఘోరి వంకాయని కాల్చి ఉడబీకిరు కదా. నీ వంకాయని అట్లా ఉండే నూనెలో ఎంపుతారు. ఇడికొత్తే నూనెలో ఎంపితే అది ఇట్లా రాలి ఇట్లా పడుతుంది. అప్పుడు అరే నీ పేరేం పేరు అసలు ఫస్ట్ చెప్పు. అరే ఉల్ఫాగా నీ పేరు చెప్పు. నీ పేరు చెప్పురా ఉల్ఫా. నీ పేరు కూడా గోరియా బోరియా? నీ పేరు పెడతా రేపు. నువ్వు అసలు పేరు ఊడిపోయిన వంకాయలు అని పెట్టుకో, మస్తు ఉంటది పేరు. అటు ఇటు కానీ ఊడిపోయిన వంకాయ. నువ్వు అటు ఇటు కాదు, వాడు అటు ఇటు కాదు. అరే మీరు ఎక్కడున్నారా? ఇన్ఫర్మేషన్ మీ అఘోరి అరెస్ట్ అయినంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అవులాగా. అరే మీకు చిప్పకూడు తినిపిస్తాం రా. మీరు ఆ తెలుగు రాష్ట్రాలు అడుగు పెట్టండి. నువ్వు నా ఆఫీస్కి వస్తావా, ఏడికి వస్తావా రారా? నువ్వు ఏం పీకలేవు, ఎంట్రు కూడా పీకలేవు. అదే ఎంట్రీ కాదు, గుండు గుండు మీకోసం బ్రాండెడ్ ట్రిమ్మర్ రెడీ చేసి పెట్టిన బ్లేడ్. బ్లేడ్ అని తెలుసు కదా, రంపర్ పెట్టి చెక్కినట్టు చెక్తా మీ గుండ్లు. మా గురువు గారు కాలి గోటికి కూడా సరిపోరా మీరు అసలు. అవునా? మరి అరే మీ గురువు గారికి జీలో దమ్ముంటే ఫోన్ ఇరా, ఫోన్ పోయి ఫోన్. నువ్వెందుకు మాట్లాడుతురా ఆడబొక్కులో? మాట్లాడు, నీలాంటి వాళ్ళతో మాట్లాడడానికి అంత అర్హత నిన్ను జాకో అనడం కూడా, ఎందుకంటే ఆ పదానికి కూడా మీరు అంతకంటే దరిద్రం. మీరు ఆ రెస్పెక్ట్ కూడా నిజంగా. ఇప్పుడు చెప్తున్నా కదా, ఏది మాట్లాడుకున్నా ఈ కొన్ని గంటలు మాట్లాడుకో, ఓకేనా? నైట్ కు మేమేంటో చూపిస్తాం. నువ్వు ఎక్కడ రాకున్నా వచ్చేదే నైస్ కామెడీ ఆఫ్ ది డే. ఈ జోకులు ఎప్పుడు ఇట్లనే చేస్తుంటారా మీరు? ఈ రోజు నీ ఎర్రినా డాష్. అరే వాడికి చెప్పు, మీ అటు ఇటు కానీ శ్రీనివాస్ గారికి చెప్పు ఫస్ట్. అటు ఇటు కానీ నీ పేరు అరే ఊడిపోయిన వంకాయగా. అరే నువ్వు వంకాయ, నీ పేరు వంకాయ అని పెడతారా పేరు? ఊడిపోయిన వంకాయ కానీ ఫస్ట్ నువ్వు ఎక్కడ ఉండాలో ఎక్కడ రాకుండా ఆలోచించుకో. ఫస్ట్ మా కానీ దొరికావు అనుకో నైట్ కి, అది ఏం చేయాలో చేస్తాం. ఎంట్రీకి అంటుండే కదా, కనీసం బొచ్చు కూడా మీరు బీకలేరు. అనవసరంగా సనాతన ధర్మం అని ఒక పేరును అడ్డం పెట్టుకొని అఘోరి అనే ముసుగులో మీ ఆ గురువు అని వాడుకొని ఎర్రి పుష్ప ఆ అసిస్టెంట్ గాడివి అమ్మాయిల వ్యాపారం చేసుకుంటూ మంత్రాలు తంత్రాలు వస్తాయని పూజలకు 1,00,000 రూపాయలు 10 లక్షలు తీసుకుంటూ. అరే మీకు టైం దగ్గర పడింది, అయిపోయింది. మీరు గనక తెలుగు రాష్ట్రాల్లో అడుగు పెడితే మీ గుండు గీకి సెంట్రల్ జైల్లో మీకు చిప్ప కూడా గతి ఇంకేం ఉండదు. చెప్పుల దండే తీసుకెళ్తారు మీరు. మా వెనక బ్యాక్గ్రౌండ్ తెలిస్తే నువ్వే మాకే ఫోన్ చేసి సారీ ఏం చదువుతావు. అది తిండికి తికారం లేదు, మీకు బ్యాక్గ్రౌండ్ ఏందిరా నాయన, నాకు అర్థం కాదు. చెప్పుకొని మీరు ఎట్లా సంపాదించుకుంటున్నారా? మరి మా పేర్లు చెప్పించుకొని మీరు సంపాదించుకుంటున్నారు. మీ పేర్లు చెప్పుకొని సంపాదించుకుంటున్నా? అదే ఎర్రి పుష్ప అని మీ పేర్లు వేసుకొని సంపాదిస్తున్నావా? అంతే మరి. సిగ్గు ఉండాలని అనడానికి. మీ పేరు చెప్పుకొని మీరు ఇప్పుడు వచ్చి అమ్మాయిల బిజినెస్ చేసుకుంటా, పొద్దున్న దగ్గర నుంచి మాకు ఫోన్లు చేస్తా ఉంటారు. అమ్మాయిల బిజినెస్ చేసుకుంటా వర్షం లాంటి అమ్మాయికురాలను తీసుకుపోయి ఏం చేద్దామనరా? అవునవునవును, మేము తీసుకెళ్ళలేదని ఇప్పుడే చెప్పాను, వచ్చారు. ఓకేనా? ఆ అమ్మాయికి ఏం మాయ మాటలు చెప్పి తీసుకెళ్లాడో ఇంకా అమ్మాయి ఆ మాయలోనే ఉంది. సరే సరే, నీకు నైట్ కి ఇప్పుడు కాదు కానీ నీకు నైట్ కి ఏం చేస్తారా? నైట్ కి మీరు ఏం చేస్తారు?
నీకు దమ్ము ఉంటే తెలుగు రాష్ట్రాల్లో అడుగు పెట్టండి రా నా ఆఫీస్. అసలు నా ఆఫీస్ దాకా వస్తారా మీరు? తెలుగు రాష్ట్రాల్లో అడుగు పెట్టగానే చెప్పులు దండేసి ఊరేగిస్తారు మిమ్మల్ని. అదేదో మేమే చేస్తాం నీకు. నాకు నైట్ కి అదే ఏం చేస్తారు చెప్పండి, ఏం చేస్తారు? మాట్లాడటం కూడా వేస్ట్ రా, మా టైం వేస్ట్ చేస్తావు అంటావు నువ్వు. నీతో వేస్ట్ రా మేము మాట్లాడి కూడా. మీతో మాట్లాడితే మరి మాకు కోట్లు వస్తాయి. ఎర్రి పుష్ప, నీతో మాట్లాడడం వేస్ట్. నీ అఘోరి గారితో మాట్లాడదామని చేసిన వాడి అటు ఇటుగా ఏం కానీ ఆ శ్రీనివాస్ గారికి చేసిన నేను. నువ్వు ఫోన్ పెట్టేసుకో ఫస్ట్. మా టైం వేస్ట్ చేస్తావు. చెప్పు నీ శ్రీనివాస్ గారికి చెప్పు, తొందరలో భజన నీకు మామూలుగా ఉండదు. మీకు మేము నైట్ కి చూద్దు ఎవరికి ఉండమో. ఓకేనా? పీకీర్తి నన్నట నైట్ మా ఆఫీస్లో నన్ను లేపేస్తారట, వచ్చి నైట్ దాకా వెయిట్ చేయి కొన్ని గంటలు అని చెప్పి వీడి అసిస్టెంట్ అట కూడా మాట్లాడితే ఈడే ఫోన్ ఎత్తుతుండేగా. ఈ అఘోరి వర్షిని నెంబర్ మాట్లాడితే ఫోన్ ఎత్తుతున్నాడు. చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తానికి మాత్రం చూద్దాం. నైట్ దాకా ఇక్కడికి వస్తారట. ఇక్కడ సెక్యూరిటీ అయితే ఏం పెట్టుకోను, వచ్చినప్పుడు వాడికే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మా ఎంప్లాయీస్ ఒక్కరిద్దరు కాదు చాలామంది ఉంటారు. గుండు మాత్రం గీకడం ఖాయం. ఈ అసిస్టెంట్ గాడికి శ్రీనివాస్ గాడికి గుండు గీకడం ఖాయం. ఇదే జరుగుద్ది ఫైనల్గా. వెయిట్ అండ్ సీ.